ఏం కర్రీ తిన్నా చెప్పు. మనం పప్పుకో చేసినామా? మరి ఏం కర్రీ తిన్నాం స్కూల్లో? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవితా బాటా ఛానల్. ఫ్రెండ్స్, మా పిల్లలు స్కూల్కి పోతారు, అన్నం తినిపించాలంట. ఇంకా అన్నం తినిపిస్తున్నాం. వీళ్ళకి రోజు ఉదయం ఇదే పని, నా డ్యూటీ ఇదే కదా, రోజు డ్యూటీ ఇదే నాది. ఉదయం అన్నం కూర ఉండగానే అన్నం తిని ఇంకో కూడా కూర్చుందా ఎగ్ ఉంది. ఫ్రెండ్స్, ఇవాళైతే దోసకాయ ఎగ్ వండిరు, మస్తుంది. సూపర్ అంటే సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వాడు రావట్లేదు. ఈ వాటర్ బాటిల్స్ ఉంటారు, వాటర్ బాటిల్ దా తినిపిస్తుంది అది ఫాస్ట్గా, టైం అవుతుంది. పడ్డాని కర్రీ నీకు సరిపడని తెచ్చుకో, మీ ఫ్రెండ్స్కి పెట్టే అంత వేసుకోకు చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇగో మా వాడు ఏం చేస్తాడు తెలుసా, స్కూల్లో ఈ కర్రీ బాక్స్లో కర్రీ పెడతాం కదా మనం, ఈ కర్రీ బాక్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళ కర్రీ బాక్స్ ఇటు తీసుకొని తింటాడు వెరైటీగా మా వాడు. ఈ కర్రీ బాక్స్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుంది, వాళ్ళ కర్రీ బాక్స్ నుంచి కొంచెం కర్రీ తీసుకొని తింటాడు. ఒకరోజు పప్పు పెడితే చికెన్ తిన్నది, అల్లా మేము మా ఆవిడ బాక్స్ కడుగుతుంటే అల్లా చికెన్ ముక్కలు వచ్చినాయి. పాత వీడియో పెడుతున్నా చూడండి, అల్లా మా హనిగాడు ఏం చెప్పిండో. తిన్నామని స్కూల్లో ఎలా ఏం కూర చేసినాం మనం పప్పుకో చేసినామా? మరి ఏం కర్రీ తిన్నాం స్కూల్లో తిన్నాం చెప్పు. ఫ్రెండ్స్, ఏం కూర తిన్నావు మేము స్కూల్లో చెప్పు. ఫ్రెండ్స్, దాక్కుంటుందేమా పప్పు కర్రీ పెడితే స్కూల్లో. ఏం కర్రీ తిన్నా చెప్పు, ఏం కర్రీ తిన్నా చెప్పు. ఏమిచ్చి మీ ఫ్రెండ్స్ చెప్పు, ఏమన్నాను చెప్పు, ఏం కర్రీ. చికెన్ ముక్కలు వస్తే అడిగినాం అనమాట, అడిగితే వాళ్ళు చెప్పిరన్నమాట. లంచ్ టైంలో వీళ్ళ కర్రీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్. అచ్చా, ఎవరికి కారం అవుతుంది? వాళ్ళకి కారం అవుతుందా, మీకు కారం అవుతుందా? పట్టు ఫ్రెండ్స్, వీళ్ళకు టిఫిన్ ఏం తినో ఉదయం అన్నమే పెడతాము. ఎప్పుడో ఒకసారి వంట కానప్పుడు టిఫిన్ చేస్తాం అంతే. అన్ని కోసం పూలాలి ఇది మావిడ స్కూల్లో పెట్టుకోవడానికి. పని చేయకపోతే ఏం చేస్తావే ఫ్రెండ్స్. మా అన్నగాడు పూలు పెట్టుకుని రెడీ అవుతుండు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి అన్నీ పూలు పెట్టుకొచ్చినావు అంటారు ఏమంటే. ఫ్రెండ్స్, కర్రీ అయిపోగొట్టండి. కర్రీ బాక్స్ ఎంత వేసుకుని చూడండి. ఇంకా ఇక్కడ బాస్కెట్లో వేసుకుంటూ మళ్ళీ లంచ్ ఇల్లు వేసుకుని కర్రీ బాక్స్లో వేసుకుంటూ రెండిట్లో వేసుకుంటాం.